నిన్నటి డీమాన్ ఇష్యూని అతిగా హైలైట్ చేసి ఓవర్ చేశారనిపించింది భయ్యా. మోకాళ్ళ మీద నిలబడి క్షమాపణ చెప్పే అంత తప్పు చేశాడా అంటే ఒకసారి ఆలోచించండి. రీతుకి డీమాన్ కి ఆ బాండింగ్ ఉంది, అంత క్లోజ్నెస్ ఉంది. మరి ఆటల్లో అమ్మాయిలు ఎత్తిపడేస్తున్నారే. బిగ్ బాస్ అనేది ఒక ఆట, సిచ్యువేషన్ తగ్గట్టు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఓకే, తోయడం తప్పే. దానికి ఇంత ఘోరంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపో మోకాళ్ళ మీద నిలబడి క్షమాపణ చెప్పే వరకు వదలలేదు అంటే దీన్ని కొంచెం అతిగా చేసినట్టు కాదు? నాకైతే చాలా చాలా అతి అనిపించింది. నాగార్జున గారు కూడా ఇలా చేస్తారని నేను ఊహించలే స్వామి. అంటే టిఆర్పి కోసము, బిగ్ బాస్ షో హిట్ అవడం కోసము ఏదైనా చేస్తామా? ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అనిపించింది నాకు. డీమాన్ సిచ్యువేషన్ లో మీరుండి ఆలోచించండి. అక్కడ వాళ్ళిద్దరికి ఉన్న బాండ్, ఆ బాండ్ కు తగ్గట్టు కొంచెం లిటిల్ అగ్రెసివ్ అయింది. సో దానికి రీతు కూడా ఓకే. అంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. సో బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుంది అనేది మీరే పోర్ట్రేట్ చేస్తున్నారు. నేను ఎపిసోడ్ లో చూసినప్పుడు ఆ విధంగా ఆలోచించలేదు. అంటే తోశాడు, ఓకే, అలా తోయకుండా ఉండాల్సింది, కానీ ఇంత చేయాల్సింది కాదని నాకు అనిపించింది. నాకు నిజంగా చాలా 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 ఓవర్ యాక్షన్ అనిపించింది. సో దాని గురించి మాట్లాడదాము, నా ఒపీనియన్ చెప్దాము. మీలో ఎంతమందికి ఇలా అనిపించింది? దీన్ని ఇంతగా తీసుకెళ్లాల్సిన పని లేదు. ఇంతగా హైప్ చేసేసి ఏదేదో జరిగిపోయింది, ఏదో పెద్ద తప్పు జరిగిపోయింది, ఆ అబ్బాయిని అంత ఘోరంగా బయటికి పోర్ట్రేట్ చేశారు అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కి తగ్గట్టు ఆ సిచ్యువేషన్ అలా అయింది తప్ప కావాలని చేయలేదు నాకు అనిపించింది. మీలో ఎంతమందికి నాలాగా అనిపించింది? ఓవర్ యాక్టింగ్ చేశారు ఎపిసోడ్ హైప్ కోసం. నిన్న ఎపిసోడ్ లో ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి సృష్టించాలి కాబట్టి ఈ సీన్ ని కొంచెం హైలైట్ చేశారని అనిపించింది నాకు. మీలో అలా ఎంతమందికి అనిపించింది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అనిపించింది నాకు.